సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకైతే సర్పంచ్లు నానా తిప్పలు పడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇందులోనే భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో గెలిచిన తర్వాత ఏదైతే గెలుపుకు ముందు హామీలు ఇచ్చిన హామీని నెరవేర్చింది చింతల విజయం అనే ఒక సర్పంచ్. కందికట్కూరులో అయితే కోతుల బెడద చాలా ఉండడంతో కందికట్కూరులో ఎల్లమ్మ తల్లి చాలా ఫేమస్. ఇక్కడికి చాలా విలేజ్ల నుంచి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేందుకైతే వస్తుంటుంది. ఈ నేపథ్యంలో కోతులు అయితే వచ్చిన భక్తుల పైన దాడి చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కోతులను ఇక్కడి నుంచి పాల్గొంటే ఖచ్చితంగా గెలిపిస్తామని హామీ ఇవ్వడంతో అయితే చింతల విజయం సర్పంచ్ అయితే వెంటనే తను గెలిచిన తర్వాత వెంబడే కోతులను అయితే పట్టించేందుకు ప్రయత్నం చేసి ఇందులోనే భాగంగా దాదాపుగా 200 నుంచి 300 కోతులను ఆ ఏరియా ప్రాంతంలో ఉన్న కోతులను అయితే పట్టించేందుకైతే సన్నాహాలు చేసి ఇందులోనే భాగంగా ఒక ట్రాలీ ఆటోలో దీనికి సంబంధించి పూర్తిగా ఒక మిషనే లాగా ఒక దాని కంచెలాగా ఏర్పాటు చేసి అందులోకి కోతులన్నింటిని పంపించి వాటిని అన్నింటిని తీసుకెళ్ళి అడవిలోకి వదిలివేయడం కూడా జరిగింది. ఏదైతే ఎన్నికల్లో ఎలా హామీ ఇచ్చిందో ఆ హామీని అయితే తను నెరవేర్చడం కూడా జరిగింది. దీంతో గ్రామస్తులు కూడా సంబరపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక చోట కూడా చూసుకోవచ్చు, సర్పంచ్ ఎలుగుబంటి వేషం వేసుకొని ఆ కోతులను పారదోలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బయట ఎవరికైనా అంటే కోతులు పట్టే వారికి చెప్తే చాలా డబ్బులు తీసుకున్న పరిస్థితి నేపథ్యంలో అంత డబ్బు వెచ్చించకంటే తనే ఒక 500-600 రూపాయలు పెట్టి ఎలుగుబంటి డ్రెస్ని తీసుకొచ్చి తనే సర్పంచ్ ఆ డ్రెస్సును వేసుకొని విలేజ్లకు వెళ్ళి కోతులు ఎక్కడెక్కడైతే ఆ కోతులు బెదిరించే ప్రయత్నం చేయడంతో ఆ కోతులన్నీ పారిపోయినట్లయితే తెలుస్తుంది. ఇట్లా సర్పంచ్లు అయితే ఏదైతే చాలా చోట్ల ఇది ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కోతుల బెడదైతే మనం చూసుకోవచ్చు. కోతులు ఎక్కడ చూసినా ఇళ్ళలోకి రావడం, ఇంటి బయట ఏదైనా సామాన్ ఉన్నా కానీ ఇంట్లో లోపలికి ఆ కిటికీల ద్వారా లోపలికి దూరి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు అన్నింటినీ తినడం, ఏదైనా ఇవ్వకపోతే మనుషుల మీదకి రావడం, కరవడం కూడా చూసుకోవచ్చు. మన గతంలో కూడా చూసుకోవచ్చు, కరీంనగర్ జిల్లాలో ఒక ముసలామ పైన కోతులు దాడి చేయడంతో అక్కడికక్కడ మృతి సంఘటన మనం ఆ గతంలో కూడా చూసుకోవచ్చు. అలాంటి సంఘటన జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు అయితే ఆ కోతుల బెడద లేకుండా ఎవరు చేస్తారో వారికి సర్పంచ్ పదవి కట్టబెడతానంటారు. అలాగే ఇచ్చిన మాట కోసం అయితే సర్పంచ్ పదవి చేస్తున్న హామీ ఇచ్చిన వారికి అయితే గ్రామస్తులు అయితే సర్పంచ్ పదవి కట్టబెట్టడంతో గెలిచిన తర్వాత వెంటనే వెంబడే కోతులను అయితే పట్టించే ప్రయత్నం చేయడంతో దాదాపుగా 200 నుంచి 300 ఆ కోతులను అయితే పట్టడం జరిగింది. కోతులన్నిటి తీసుకెళ్ళి దాదాపు కొండగట్టు అడవులలో అక్కడ పంపించేయడం జరిగింది. అయితే దీంతో గ్రామస్తులు అయితే ఊపిరి పీల్చుకున్నట్లయితే తెలుస్తుంది. మరికొన్ని చోట్ల అయితే పులి బొమ్మను పెట్టి ఊరంతా తిప్పుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కోతులు తట్టుకోలేక ఇంటింటికి పులి బొమ్మను తెచ్చి ఇంటి ముంగట పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పులులు ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిని చూస్తే కోతులు భయపడతాయని ఇంటి ముంగట పులి బొమ్మను పెట్టుకోవడం కూడా జరుగుతుంది. చాలా చోట్ల ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఇంటి ముందటని కాదు, చేళ్లలో కూడా పంట చేళ్లను కూడా కోతులు నాశనం చేస్తున్న ఆ నేపథ్యంలో చాలా చోట్ల కూడా కోతుల బెడదకు తట్టుకోలేక ఎలుగుబంటి వేషం కావచ్చు, అయితే పులుల బొమ్మలు కావచ్చు తెచ్చి ఆ గెట్ల పైన కావచ్చు పంట చేల దగ్గర పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం తాజాగా చూసుకుంటే తిమ్మాపూర్ మండలంలో కూడా ఇంటింటికి అయితే ఒక బొమ్మను అయితే ఏకంగా సర్పంచ్ అయితే ఒక పులి దాన్ని తీసుకొచ్చి ఊరూరా ఇంటింటికి కట్టేయడం కూడా జరిగింది. అలాగే గ్రామ పంచాయతీకి దీనికి ఒక ప్రత్యేకించి ఒక సెక్యూరిటీని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే కోతులుంటే అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడికి వాటికి చూపించడంతో కొండంగానే చూపించడంతో ఆ కోతులన్నీ పారిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా నెలకు 5 నుంచి 6 వేల ఖర్చు కూడా అవుతుందన్న నేపథ్యంలో అయినా కూడా పర్వాలేదు అక్కడి గత సర్పంచ్ అయితే ఈ కోతుల బిడద తట్టుకోలేక కూడా ఇలాంటి సంఘటనలు చేసుకోవచ్చు. తాజాగా గెలిచిన సర్పంచులు కూడా కోతుల బిడద ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో గెలిపిస్తే కోతులు ఇక్కడ నుంచి పారదోలిస్తే ఖచ్చితంగా సర్పంచ్ ఏదైతే గెలిపిస్తానో మాట ఇచ్చారో అదే ప్రకారంగా గెలిపించాలని ఆ మాట నిలబెట్టుకునే సర్పంచులు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చాలా చోట్ల ఈ కోతుల బిడద ఉండడంతో ఈ కోతులను పారదోలేందుకైతే ఈ సన్నాహ చర్యలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సంఘటన మనం అయితే ఇల్లంతకుంట మండలం కూడా చూసుకోవచ్చు. శ్రీనివాస్ లోకల్ 8 కరీంనగర్.